ఉన్నది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇలా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నటువంటి ఒక ఎన్డీఎస్ఏ వాళ్ళు స్వయంగా ఏదైతుందో 3 బ్యారియర్స్ కూడా ఏదైతుందో నిర్మాణాత్మకంగా లోపాలు చోటు చేసుకున్నాయి. డిజైన్స్ లోపం, నిర్మాణ లోపం, నిర్వహణ లోపం, ఇవన్నీ పరిశీలించే అవసరం ఉంది. కాబట్టి నీటి నిల్వ చేయకూడదని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సూచనలు చేశారు. వాస్తవాలన్నీ కూడా తెలిసి వీళ్ళు ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ ముప్పు గురి కావడానికి ఏదైతుందో గత ప్రభుత్వం వీళ్ళు కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు వీళ్ళు ఒక విహారయాత్ర లాగా ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల సందర్శన చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో ఒకవైపు ఏదైతుందో న్యాయ విచారణ కొనసాగుతున్నది. ఇలా న్యాయ విచారణలో ఏదైతుందో వాస్తవాలు వెళ్లికొచ్చే అవకాశం ఉన్నది. ఇవాళ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు, డిజైన్ లోపాలు, వాటికి కావాల్సిన ఒక పూర్తి స్థాయి ఆమోదం లేకుండానే మీరు ఏ విధంగా నిర్మాణం తలపెట్టడం జరిగిందో తదుపరి కాలంలో నిర్వహణ కూడా లోపాలని చెప్పంటున్నాను నేను. నిర్మాణ లోపము, నిర్వహణ లోపం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి వరకు ఏదైతే అటు న్యాయ విచారణ కమిషన్ ఏదైతుందో కొనసాగుతున్నది. వాస్తవాలు వెలుకొచ్చే అవకాశం ఉన్నది. అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి కొరకు వాస్తవంగా ఇప్పుడు కేటీఆర్ అనుభవం అని చెప్పి అనుకుంటే ఆయన అనుభవం అంతా ఏదైతుందో ప్రజానీకాన్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్ప మంచి కోసం చూస్తున్నది కనబడటం లేదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీటి నిల్వ చేసే అవకాశం లేదు, చేస్తే ప్రమాదం పొంచి ఉన్నది, చేయకూడదు అని చెప్పని రాష్ట్రంలో సూచన చేసిన తదుపరి ఏ విధంగా కన్నపిల్లకి లిఫ్ట్ చేస్తారా? ఇది వాస్తవం కాదని చెప్పంటున్నాను నేను. వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఒకే ఒకటి, రేపు ఎల్లంపల్లికి వెళ్ళి లిఫ్ట్ చేసే అవకాశం మాత్రం ఉన్నది. ఇప్పుడు ఎల్లంపల్లిలో దాదాపు 15 టీఎంసీ నీరు చేరుకున్నది. ఎగువ ప్రాంతం రైతాంగాన్ని ఆదుకోవటానికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించేటువంటి ఒక మరి చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను చెప్పంటారు. ఎందుకంటే ఇప్పుడు 15 టీఎంసీ, మరి కెపాసిటీ ఈజ్ అబౌట్ 24 to 25 టీఎంసీ. మనకి ఇది వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కడెం ప్రాజెక్ట్ కూడా నిండింది. ఎస్ఆర్ఎస్పి స్టిల్ లెట్ టు ఫిల్ ఇట్. కాబట్టి ఏదైతుందో ఏది ఎట్లున్నా కానీ మనకున్న ఒకే ఒక అవకాశం ఎల్లంపల్లికి నీటిని తరలించటం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఇవాళ నీటిపారుదల శాఖ ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించడానికి ఉన్నటువంటి ఒక అవకాశాలను మీరు పరిశీలించి ఎల్లంపల్లికి నీటిని ఎగువ ప్రాంతానికి మీకు మిడ్ మానేర్కే కానీ ఎల్ఎండికే కానీ ఇంకెగువ ప్రాంతానికి మల్లన్న సాగరే కానీ అవసరం మేరకు ఏదైతే తరలించే అవకాశాన్ని పరిశీలించండి. మన ముందున్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం ఎల్లంపల్లికి తరలించడం తప్ప వేరే మార్గం లేదు. ఎల్లంపల్లికి నీటిని ఎల్లంపల్లి మనం సమృద్ధిగా నీరు చేరుకుంటే ఎల్లంపల్లికి నీటి తరలించే అవకాశం తప్ప మనకి 2 పంటలు కూడా చెప్పంటున్నాను వేరే అవకాశం లేదు. ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఆనాడే గత మీరు మహారాష్ట్రతో మీరు తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ లెవెల్ తోని మరొక బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళు మేడిగడ్డతో పాటుగా తుమ్మడిహట్టి వద్ద కూడా 148 మీటర్ లెవెల్ తో బ్యారేజ్ నిర్మాణం చేసి నీటిని తరలించుకోవడానికి ఏది ఇస్తుందో ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి అటువంటి యొక్క తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం తలపెట్టలేకపోవడానికి కారణం ఏంటి? తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే మీ మేడిగడ్డ వట్టిపోతుంది.
మేడిగడ్డ వట్టిపోతుంది. తుమ్మడిటి వద్ద ఏ 148 మీటర్ లెవెల్తో మనం బ్యారేజ్ నిర్మాణం చేసుకున్నా కానీ ఆల్మోస్ట్ 8 months ఇన్ ది ఇయర్, 12 మాసాలలో 8 మాసాలలో నీరు పొందే అవకాశం ఉందని చెప్పంటున్నాయి. తుమ్మడిలో కాలువలు కూడా మనం తవ్వుకున్నాం. అఫ్ కోర్స్ కాలువలు 152 మీటర్ లెవెల్ డిజైన్ తో తవ్వుకున్నా కానీ కాలువలు రీడిజైన్ చేసి 148 లెవెల్ తోని మన నీటిని తరలిస్తే ఒకే ఒక్క లిఫ్ట్ తో ఏదైతుందో మనకి ఎల్లబెలిగి నీరు చేరుకుంటది. ఇవన్నీ కూడా మీరు గత ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యం చేసి ఈ తుమ్మిడేటి బ్యారేజ్ కూడా ఏదైతే వార్తాకు తరలించేయాలని ఒక కుట్ర కూడా చేపట్టింది. బేసిక్ గా వార్తా వైన్ గంగ రెండు కలిస్తేనే మన ప్రాణహిత నది ఏర్పడుతుంది. వార్తా వైన్ గంగ, అటువంటి వార్తా వైన్ గంగ సంగమం మన ప్రాణహిత నది అయితే ఒక పాయ ఉండేది 1/3 వాటర్ వార్తా పైన బ్యారేజ్ నిర్మాణం చేసి వైన్ గంగ కిందికి వదిలేటట్టు, అంటే ఆ వైన్ గంగ ఏదైతుందో కింది కాలుష్యానికి వచ్చేట్టు. అదే తుమ్మడేటి వద్ద మన బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే ఇప్పటికి ప్రాణత నీటి మొత్తం కూడా ఏదైతుందో ఒక్క లిఫ్టుతో మనకి ఎల్లంపల్లికి వస్తుండేనా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి ఒక తప్పులను కప్పిపుచ్చుకోవటానికి కొరకు కేసీఆర్ ఏ ఆలోచనతో మరి రీడిజైన్ అనేది తెర మీద పట్టుకొచ్చిండో ఈ రాష్ట్రాన్ని అప్పులు ఎట్టడమే కాకుండా వాళ్ళ రైతాంగాన్ని ఏదైతుందో తీవ్ర సంక్షేమంలోకి నెట్టేటువంటి ఒక పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నారు. కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నారు. ఇప్పటికైనా ఏదైతుందో మీ విహారయాత్రలు మానుకోనండి, మీ విహారయాత్రలు మానుకోనండి, మీ విహారయాత్రలు మానుకోనండి. గతంలో మీరు చేసే తప్పులను ఇప్పటికైనా ప్రజల ముందు ఏదైతుందో క్షమాపణ కోరండి చెప్పంటున్నారు. యూ డిడ్ మిస్టేక్. ఆనాడు ఏదైతుందో మీరు 9 నిర్మాణం చేయబడ్డ ఒక ప్రాజెక్ట్ కిందికి తరలించడంతో తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో గత వేసవి కానీ ఈ వర్షాకాలం సంబంధించి రేపు ఇంకా రాబోయే వేసవి ఇవన్నీ కూడా రైతాంగం ఈ తీవ్ర సంక్షోభం ఎదుర్కోవడానికి కారణం ఏదైతుందో బీఆర్ఎస్ కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. మీరు ఈ ముసలి కన్నీరు కార్చడం మానుకోండి, ఈ ముసలి కన్నీరు కార్చడం మానుకోండి అని చెప్పంటున్నా. దేవుందా ఇంకా మనకు సమయం ఉన్నది. ఆగస్టే మనకి ఏదైతుందో సమృద్ధి